బిల్లింగ్ యొక్క ప్రాముఖ్యత మరియు దాని లక్షణాలు పార్ట్ 1. ఇంపార్టెన్స్ ఆఫ్ బిల్లింగ్ అండ్ ఇట్స్ స్పెసిఫికేషన్స్ పార్ట్ 1. క్లయింట్కి నెలవారీ బిల్లులు సిద్ధం చేసే సమయంలో కాంట్రాక్టర్ రమేష్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను తగ్గించడానికి మనం కన్స్ట్రక్షన్ బిల్లింగ్ని అర్థం చేసుకుందాం. బిల్లింగ్ అంటే ఏంటి? క్లయింట్కు అందించిన సేవల కోసం ఇన్వాయిస్లను జారీ చేసే ప్రక్రియను బిల్లింగ్ అంటారు. బిల్లింగ్ ప్రక్రియలో 3 ప్రధాన భాగాలున్నాయి. ఇన్వాయిస్, ఇది అందించిన ఉత్పత్తులు లేదా సేవలు, వాటి పరిమాణాలు, ధరలు మరియు వర్తించే పన్నులు లేదా రుసుములను గురించి వివరిస్తుంది. బిల్లింగ్ సైకిల్, కాంట్రాక్టర్ క్లయింట్కు ప్రతి నెల లేదా నిర్దిష్ట వ్యవధిలో చేసిన పనికి బిల్లులు ఇస్తూ ఉంటాడు. ఈ ప్రక్రియను బిల్లింగ్ సైకిల్ అంటారు. రికార్డ్ కీపింగ్, బిల్లింగ్ ప్రక్రియలో ఇన్వాయిస్లు, చెల్లింపులు మరియు ఏదైనా సంబంధిత ఆర్థిక లావాదేవీల రికార్డ్స్ను నిర్వహించడం ముఖ్యం. నెలవారీ బిల్లు, మంత్లీ బిల్, నిర్మాణ స్థలంలో జరుగుతున్న పనిని మెజర్మెంట్ చేయడానికి, ఖర్చులను లెక్కించడానికి మరియు ఖాతాదారులకు క్రమం తప్పకుండా బిల్లులను సమర్పించడానికి ప్రతి నెల నెలవారీ బిల్లులు ఉపయోగించబడతాయి. దీనితో పేమెంట్ సమయంలో మెజర్మెంట్ యొక్క లోపం కారణంగా వచ్చే తగ్గింపు లేదా డెబిట్ను నివారించవచ్చు. పేమెంట్ జరగకపోయినట్లయితే లేబర్ కోర్టులో దీన్ని సాక్ష్యంగా సమర్పించవచ్చు. నెలవారీ బిల్లులోని ప్రధాన భాగాలు: రన్నింగ్ అకౌంట్ బిల్లు మరియు మెజర్మెంట్ బుక్. రన్నింగ్ అకౌంట్ బిల్లు, ఈ బిల్లు ప్రాజెక్టు సమయంలో కావలసిన కార్మికులు, మెటీరియల్ మరియు ఇతర ఖర్చులను గురించి వివరిస్తుంది. ఈ బిల్లు 15 రోజులు లేదా 1 నెల వంటి నిర్ణీత కాల వ్యవధిలో కొనసాగుతున్న పని కోసం ఇచ్చే బిల్లు. రన్నింగ్ అకౌంట్ బిల్లు ప్రధానంగా ఖర్చును లెక్కించడానికి మరియు ప్రాజెక్టు యొక్క నెలవారీ పురోగతిని కొలవడానికి ఉపయోగించబడుతుంది. ఈ బిల్లును కాంట్రాక్టర్ స్వయంగా తయారు చేస్తాడు. మెజర్మెంట్ బుక్, క్లయింట్ తరపున కూడా చేసిన పనుల యొక్క మెజర్మెంట్ తీసుకోబడుతుంది. ఇది రన్నింగ్ అకౌంట్ బిల్లుతో పోల్చడం ద్వారా ధృవీకరించడం అనగా వెరిఫై చేయబడుతుంది. ఈ మెజర్మెంట్ ఒక పుస్తకంలో రాయబడుతుంది. దీనిని మెజర్మెంట్ బుక్ అని పిలుస్తారు. మెజర్మెంట్ బుక్లో రాసిన మొత్తం ప్రకారం కాంట్రాక్టర్కు నెలవారీ చెల్లింపు చేయబడుతుంది. నిర్మాణ రంగంలో నెలవారీ బిల్లు ముఖ్యమైనది. రమేష్ కూడా దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు. కానీ అతనికి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటి గురించి 2వ భాగంలో తెలుసుకుందాం.